హలో అన్న, మీ పేరు? శ్రీనివాస్. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకని? ఎందుకంటే ఇంకా పరిపాలన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఆల్మోస్ట్ నాడు నేడు కానీ అతను సంక్షేమ పథకాలు కానీ ఆల్మోస్ట్ అన్నీ ఫేవర్గా ఉన్నాయి. అందరు జనాలు అందరిలో ప్రతి ఒక్కరూ బాగున్నాయని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎందుకని అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి నేను నాలుగు చెప్తాను, అలాగ వ్యతిరేకత వస్తుందేమో కానీ, అంతేగాని టీడీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత అని చెప్తారేమో కానీ ఎవరికి వ్యతిరేకత ఎవరికి లేదు. సంక్షేమ పథకాలు అన్నారు కదన్న మీరు, అది సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు, అంటే గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఇప్పటికీ ఇవ్వడం? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు మీద సోమరిపోతులు అని చెప్తుంది ఎవరు? టీడీపీ వాళ్ళే కదా. వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారు, ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు కదా. అప్పుడు వాళ్ళు వీటిని రిమూవ్ చేయాలని చెప్పాలి కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వడం దీనికి వాళ్ళు కూడా ఎందుకు అలా చెప్పాలి? వాళ్ళకు అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అని చెప్పేది ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు అనలేరు కదా, టీడీపీ పార్టీ వాళ్ళు అంటారు. అప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇస్తాం వాళ్ళకంటే అని చెప్తున్నారు. అంటే అప్పుడు ఇంకా సోమరిపోతులు అయ్యి ఇంకా రాష్ట్రం అన్డెవలప్డ్ అవుతుంది కదా. మరి అలా ఎందుకు అనుకోవాలి, అది ఆలోచించాలి కదా. సో ఏంటంటే ఈ కాడికి ఏదో ఒక రకంగా డెవలప్మెంట్లో అధికారంలోకి రావాలి, ఏదో ఒక హామీలు ఇచ్చి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారే కానీ సోమరిపోతులు ఎవరు అవ్వరు. దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ప్రజలు, అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దాన్ని చూసి భయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో నేను ఓడిపోతానని డిసైడ్ అయ్యారు ఆయన. అసలు నెవర్. అంటే వాళ్ళిద్దరు కలిసి రావడం 2014లో కలిసి పోటీ చేశారు కాబట్టి గెలిచారు. ఈసారి కానీ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి ఈసారి గెలిచే అవకాశం ఉందా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ టైము 151 వచ్చాయి కాబట్టి ఈసారి ఒకవేళ మేబీ వాళ్ళ పొత్తుతో ఒక 10 సీట్లు 20 సీట్లు తగ్గితే తగ్గొచ్చాము, కానీ 120 సీట్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం. కానీ వీళ్ళే 130 పైన సీట్లు గెలుస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంత ధీమాగా వాళ్ళు ఎలా చెప్తున్నారు మరి? ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే వాళ్ళు గెలవాలని కోరుకుంటారు, వీళ్ళు గెలవాలని కోరుకుంటారు. మేము ఎవరు కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళే, గెలవటంలో తప్పులేదు, అలా అనుకోవటంలో తప్పులేదు అనమాట. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, అలాగే వైసీపీ. కానీ ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఆయనకు ఆపోజిట్గా వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఆంధ్రాలో? ఆమె ఎఫెక్ట్ అనేది 0% అనమాట. యాక్చువల్లీ నా విన్నపం ఏంటంటే షర్మిల 0% ఎందుకు అనుకోవాలి? ఆమె కానీ రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా, ఎందుకు అనుకోవాలి 0%? చెప్తాను. ఇప్పుడు షర్మిల వైపు వెళ్ళే వాళ్ళకు కూడా ఒక విన్నపం అనమాట. ఏంటంటే తెలంగాణలో అలానే పార్టీ పెట్టేసి ఆమెను నమ్ముకొని ఒక్కొక్కళ్ళు నియోజకవర్గం కోసం ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి చాలామంది సఫర్ అయి ఉన్నారు. మీరు ఎవరు ఆమె వైపు వెళ్ళమాకుండా ఏ టైంలోనైనా కానీ ఆమె మళ్ళీ పార్టీ ఎత్తేసి మాకు పైనుంచి అధికారం కాంగ్రెస్ నన్ను పోటీ చేయొద్దు అన్నది అని చెప్తుంది. సడన్గా నమ్ముకున్న వాళ్ళంతా మళ్ళీ పిచ్చోళ్ళు అవుతారు. దయచేసి అట్లాంటి వాళ్ళు, ఆమె నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా నియోజకవర్గం ఒక సభ మీటింగ్ పెట్టాలంటే ఆమె మనీ ఇస్తే ఖర్చు చేయండి, లేకపోతే చేయొద్దు. దయచేసి నా యొక్క విన్నపం కాంగ్రెస్లోకి చేరిన నాయకులకి చెప్తున్నా. ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఆబ్వియస్లీ అనుకుంటున్నాం, అది ఏం జరిగిద్ది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? మహంకాల్లో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా? జనసేన లేదా టీడీపీ, రెండింటిలో ఒకటి. జనసేన లేదా టీడీపీ. అంటే వైసీపీ పరిపాలన ఏం బాగాలేదా 5 years? ఒక్క ఓటు కూడా రెడ్డిసే ఓటు వాళ్ళకి. ఎందుకని? ఏం చేశారు డెవలప్మెంట్స్ కానీ ఏమైనా కానీ? అమరావతి అన్నాడు, 3 రాజధానులు. అసలు మన రాజధాని చెప్పండి మీరు, ఏపీ రాజధాని ఒకటి చెప్పండి కరెక్ట్గా. ఒకటి పెట్టాడు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. అసలు అవి కూడా నమ్ముకోలేదు, ఒక్కటన్ను పర్టికులర్ లేదు. అమరావతి అన్నాడు, కర్నూలు ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబుతో అమరావతి పాటికల్లా అయ్యేది, పోలవరం కానీ ఇవన్నీ అయిపోయాయిగా. కానీ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్? అవి అందిని ఎవరికి, కొంతమందికి వాళ్ళ వాటికి అందిని, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందిని. వాలంటీర్ వ్యవస్థ తెచ్చానన్నాడు. అసలు వాలంటీర్ని వేస్ట్, 5,000 ఓవర్ కదా అన్నకి ఎత్తనంటే. అంటే కరోనా టైంలో వాళ్ళే ఆదుకున్నారు, చాలా ఇంటికి వచ్చి అది ఇది అంటున్నారు. వాళ్ళకేముంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, నెలకు 5,000 తీసుకుంటారు. జనసేన, టీడీపీ కలిసి వస్తాయన్నారు కదా, దీనివల్ల వైసీపీకి ఏమైనా వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? పక్కా తగ్గుతుంది. ఎన్ని సీట్లు అంటే ఈసారి 150 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు? సరే మేబీ ఒక 50-60 ఇంకంతే. కానీ పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేకపోవడం వల్లనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? లేదు, ఇప్పుడు కలిసి వచ్చారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి న్యాయం చేయాలని.
అందుకని టీడీపీలో కలిసారు. మీకు ఆ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈసారి జనసేన కానీ టీడీపీలో ఒకటి వచ్చింది. అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యేగానే గెలిచనేని వాడు ఈసారి అంటే సీఎం పదవిని ఆశించడం ఎంతవరకు కరెక్ట్? ఒక రాష్ట్రాన్ని ఎలా రూల్ చేస్తాడు ఎమ్మెల్యేగా గెలవలేని వాడు అంటున్నారు ప్రజలు. ప్రజలు అంటారు, మీకు తెలియదే ఉంది ఇదంతా. తెలంగాణలో పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు రాలేదు పవన్ కళ్యాణ్కి. మరి ఆంధ్రాలో అన్న ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? వెళ్తారు, గ్యారెంటీ పక్కా ఈసారి. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అది అసలు రాంగ్. వాడుకునేవాడే పవన్ కళ్యాణ్కి ఏం అవసరం అసలు. హలో బ్రో, మీ పేరు? నా పేరు సూర్యం బ్రో. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ ఈ 4.5 yearsలో చాలా బాగా చేసాడు ఏపీలో. విద్యాపరంగానైనా లేకుంటే వైద్యపరంగానైనా కూడా చాలా బాగా చేసిండు. కానీ ప్రజలు మాత్రం ఈ 4.5 yearలో చేసింది ఏం లేదు, ప్రజల్లో నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయింది కదా, దానికి ఏమంటారు? అది ప్రజల్లో కాదండి, అది సోషల్ మీడియా ఉండు మీమర్స్ వాళ్ళు చేసేదంతా. కొందరు డబ్బులు ఇచ్చి మరీ కావాలని జగన్ మీద చేస్తున్నారు. ఆ జగన్ కొన్ని అంటే కొంతవరకు అంటే చేయకపోవచ్చు, వాటిని కాకుండా చేసిన వాటిని కూడా ప్రతి దాంట్లో అంటే చెడుగా చూపిస్తున్నారు అన్నమాట. ట్రోల్ చేసి అది ఇలా మంచి చేసిన వాటిని మంచిగా అని చెప్పాలి, చెడు చేసిన వాటిని చెడుగా అని చెప్పాలి. కానీ ప్రతి దాన్ని జగన్ ఏం చేసినా కూడా దాన్ని ఒక నెగిటివ్ చూస్తున్నారు. అట్లా జగన్ చేస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? పథకాల వల్ల ఎవరు సూపర్లు కాదండి. పేదవాళ్ళకు ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు 10,000 రూపీస్. అమ్మఒడి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ సరిపోదు కదా, వాళ్ళకు డ్రెస్సులు ఉండాలి, లేకుంటే డైలీ వెళ్ళడానికి బస్సెస్ ఉండాలి, లేకుంటే సైకిళ్ళు, లేకుంటే తినడానికి ఫుడ్, ఇలాంటి మెయింటెనెన్స్ కోర్సు కానీ చెప్పేసి అవి ఉపయోగపడతాయి అండి. ఓన్లీ చదువు మాత్రమే సరిపోదు కదా, ఇప్పుడు పెన్నులు అవన్నీ అలాంటివి కొనుక్కోవడానికి అవసరం కదా. అలా అంటే ఈ సంక్షేమ పథకాల దానికి బదులుగా ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా, ఇంకా ఇప్పటికీ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడి బతకాలా అని? సంక్షేమ పథకాలు అంటే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దేని గురించి ఖర్చు పెడుతున్నాడు జగన్? అమ్మఒడి లేకుంటే మహిళలకు అలాంటి వాడు ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కదా, పేదవాళ్ళు వెళ్ళి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ చూపెట్టుకోలేరు కదా వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు మాత్రమే దిక్కు. వాళ్ళకు ఉన్న గవర్నమెంట్ పథకాలు తీసేస్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారండి? అట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈసారి కలిసి పోటీ చేస్తున్నారు, పొత్తు పెట్టుకుని, దానివల్ల జగన్ భయపడ్డారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంతకుముందు కూడా పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచారు కదా, అందుకే భయం పట్టింది జగన్కి అంటున్నారు చాలా మంది. గెలిచారు వాళ్ళు 2014లో. 2014 జగన్ అప్పుడప్పుడే వస్తున్నాడు అంటే రాజకీయంలోకి, అంత స్టార్టింగ్ పీరియడ్ అది అన్నమాట. అప్పటికి జగన్ చేస్తాను అంటే స్టార్టింగ్ ఏం చెప్పాలంటే వాళ్ళు ఏపీలో ఏం చేసిందంటే సీనియర్కి ఇస్తే కొత్త రాష్ట్రం కదా, కొంచెం డివైడ్ అయింది కదా, బాగుపడతా ఉద్దేశంతో 5 years ఛాన్స్ ఇచ్చిళ్ళు. ఆ 5 years లోపల వాళ్ళు నిరూపించుకోలేకపోయారు చంద్రబాబు, కాబట్టి జగన్ ఛాన్స్ ఇచ్చిళ్ళు. కాబట్టి జగన్ ఇప్పుడు కొంచెం బాగా చేశాడు కాబట్టి ఆయన వచ్చే అధికారం రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. వైనాట్ 175 అంటున్నారా, సాధ్యమవుతుందా వైనాట్ 175? అది వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఇప్పుడు ఎందుకంటే సరే 175 అనుకుంటే కనీసం 120, 150 అని వస్తాయి కదా అండి. ఇప్పుడు నేను 100 వచ్చింది, ఇప్పుడు 100 అనుకుంటే 90 రావచ్చు, 80 రావచ్చు కదా. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి అది ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 150 వచ్చినాయి అనుకున్నా తెలిసి, 150 to 150 జస్ట్ ఒక 20 డిఫరెన్స్ అట్లా. వైఎస్ షర్మిల ఎంట్రీ గురించి ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణకి వచ్చి ఇంటర్వ్యూలు అంటే జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోయింది. సేమ్ ఏపీలో కూడా సేమ్ అలాగే పరిస్థితి ఉంది అన్నమాట. ఎలక్షన్ వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ పని అవి చూసుకుంటారు అన్నమాట. ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగురుతుందంటారా? ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. హలో నా మీ పేరు? నా పేరు మాధవ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? బహుశా చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ పీరియడ్లో చాలా అరాచకాలు, క్రైమ్ పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రజలకు పెద్ద ఉపయోగం లేదు. అది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. 5 yearsలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదంటారా జగన్ పరిపాలనలో? అంటే అది సంక్షేమం కొంతవేళ ఉంది కానీ అది డెవలప్మెంట్ కాదు. అది సంక్షేమం కాదు, కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. సంక్షేమం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కరెక్ట్ కాదంటారా? అంటే సంక్షేమం కాకుండా ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పిస్తే దాంతో ఆదాయం ఉత్పత్తి అవుతుంది, దాంతో డెవలప్మెంట్ పెరుగుతుంది. కావాల్సింది నీకు ఉచితాలు ఇవ్వడం కాదు, నీకు ఉపాధి కల్పించాలి, దాంతో ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ నష్టం ఏంటి ఏమన్నా? ఉచిత పథకాల వలన దాంతో డెవలప్మెంట్ లేదు. నీకు కన్జంప్షన్ ఉంటుంది కానీ
డెవలప్మెంట్ లేదు. కానీ ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కన్నా ఎక్కువ ఈ పథకాలనే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కదా ప్రజలు. ఆకర్షితులం అనేది అవుతారు. చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు ఏదంటే అది చెప్తే వింటారు. ప్రజలు కూడా అట్లనే అమాయకులు కాబట్టి ఏది ఇస్తే అది దానికి ఓటేయడానికి రెడీ ఉంటారు, కానీ అది సరైనది కాదు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వస్తే ఏం మార్పులు జరుగుతాయి ఏపీలో? చంద్రబాబు ఒక పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్. ఆయన గతంలో కూడా పరిపాలన చేసిన అనుభవాలు ఉన్నాయి. నియంతృత్వ ధోరణి కాకుండా ఒక అభివృద్ధి వైపు మనం పయనిస్తాడు. ఆయన అంత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక మంచి కోసం ఎవరు కలిసిపోయినా సంతోషం. కాబట్టి పవన్ కూడా ఒక అభివృద్ధి కోసం కోరుతాడు, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుతాడు, కాబట్టి వెళ్తే బెటర్. జగన్ గారి మీద నెగిటివిటీ అనేది ప్రజల్లో ఉందనుకోవచ్చు. జగన్ గారి మీద నెగిటివ్ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ అదంతా టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో కావాలని అలా చూపిస్తున్నారు అంటున్నారు. లే అదేం లేదు, అది పెద్ద ఎత్తున ఉంది. అంటే ఈరోజు మనకు పర్టికులర్గా అర్థమవుతుందంటే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎలక్షన్ ముందుండగానే పార్టీ మారుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టిన అన్నా క్యాంటీన్ ఇవన్నీ తీసేశారు, 5 రూపాయల భోజనమే. దాని గురించి ఏమంటారు? అది అంటే అది ఖచ్చితంగా ఉంటే బెటర్. 5 రూపాయలకు భోజనం అనేది అత్యంత పేదలు, అత్యంత నిరుపేదలకు అది మధ్యాహ్న భోజనంగా ఒక పూట ఉపయోగపడుతుంది. అంటే అన్నా క్యాంటీన్ అంటే ఆ పేరు పెట్టారనే పేరు వల్లనే తీసేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా పేరు వల్లనే తీసేశారు. అది ఎన్టీఆర్ పేరున్నది కదా, అందుకని తీసేశారు. అది వైఎస్ షర్మిల గారు అన్నకి ఆపోజిట్గా వచ్చారు ఈసారి, సొంత అన్నకే. ఎలా చూడొచ్చు ఇప్పుడు? రావచ్చు ప్రజల కోసం. అన్న కానీ ఎవరైనా రావచ్చు ప్రజల కోసం. అంటే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండించడానికి ఎవరైనా రావచ్చు. అన్న తప్పు చేస్తుంటే దాన్ని ఖండించాలి, తప్పదు కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈసారి అయినా? ఖచ్చితంగా. గతంలో అంటే ఆయనకు సినిమా అనుభవాలు తప్ప రాజకీయ అనుభవాలు లేవు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఫైనల్ చూసుకుంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు అండ్ పవన్ ఇద్దరి కోఆర్డినేషన్తో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.